హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజేత స్టడీ జోన్. ఈరోజు కరెంట్ అఫైర్ చూద్దాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఇది న్యూస్ పేపర్ నుంచి సేకరించినటువంటి కరెంట్ అఫైర్ అండి. మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2024 బయో ఆసియా సదస్సు వేదిక ఎక్కడా? 2024 సంవత్సరానికి బయో ఆసియా సదస్సు వేదిక ఎక్కడ? దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తర్వాతకి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని పిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 2024 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత్ గ్రాండ్ మాస్టర్ విజేతగా నిలిచాడు. అతను ఎవరు అని చూస్తే ఇక్కడ ప్రజ్ఞానంద అండి. ఎవరిపై గెలుపొందాడంటే దిగ్ లిరెన్ అనే చైనా వ్యక్తి పైన మన ప్రజ్ఞానంద గెలుపొందడం జరిగింది టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నమెంట్లో భాగంగా. సో ప్రజ్ఞానంద ఎక్కడంటే తమిళనాడు అండి. నెక్స్ట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ సర్వశక్తి. నెక్స్ట్ ఇక్కడ అప్టాడి కన్జర్వేషన్ రిజర్వ్ అనే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇటీవల అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ అనే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఆన్సర్ మహారాష్ట్ర అండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్టెమిస్ 2 అనే పేరుతో మానవ సహిత జాబిల్లి యాత్రను నిర్వహించనున్న దేశం అంటే చంద్రునిపైకి జాబిల్లిపైకి ఆర్టెమిస్ 2 అనే పేరుతో మానవ సహిత అంటే మానవునితో సహా ఆర్టెమిస్ 2 అనే పేరుతో జాబిల్లి యాత్ర నిర్వహించనున్న దేశం ఏదని చూసి ఇక్కడ ఆన్సర్ యుఎస్ఏ అండి. నాసా వాళ్ళు పంపిస్తున్నారు అమెరికా దేశానికి చెందినటువంటి ఈ ఆర్టెమిస్ 2 అనే ఉపగ్రహం ద్వారా. నెక్స్ట్ ఇక్కడ ఇటీవల హట్టి కమ్యూనిటీ షెడ్యూల్ తెగ అంటే హట్టి కమ్యూనిటీని షెడ్యూల్ తెగ హోదా మంజూరు చేసిన రాష్ట్రం అంటే హట్టి కమ్యూనిటీ షెడ్యూల్ తెగకు అంటే హట్టి కమ్యూనిటీని ఎస్టీ హోదా కల్పించిందండి. హట్టి క్యాస్ట్కు ఎస్టీ హోదాను కల్పిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే ఇక్కడ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఏది లేకపోతే ఏదంటది ఇటీవల హట్టి కమ్యూనిటీని షెడ్యూల్ తెగ హోదా మంజూరు చేసిన రాష్ట్రం. ఇటీవల హట్టి క్యాస్ట్కు షెడ్యూల్ తెగ ఎస్టీ హోదాని మంజూరు చేసిన రాష్ట్రం ఇక్కడ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆదిత్య L1 మీకు తెలుసు సూర్యునిపైకి పంపినటువంటి ఇక్కడ ఈ మిషన్ అనేది ఇస్రో ప్రయోగించడం జరిగింది. దీనికి ఈ మిషన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే ఇక్కడ ఆన్సర్ నిగర్ షాజీ. ప్రతి సండే దాదాపుగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ అనేవి వస్తాయండి. ఇవి డిఎస్సికి కానీ గ్రూప్ 2 గ్రూప్ 3కి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోలీస్ జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి లైక్స్ ఎక్కువ వస్తే నేను వీడియో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ స్టేషన్గా నిలిచిన పోలీస్ స్టేషన్ ఏది? దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచిన పోలీస్ స్టేషన్ ఏదంటే ఇక్కడ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అండి. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్. నెక్స్ట్ కే స్మార్ట్ అనే ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇటీవల కాలంలో కే స్మార్ట్ అనే ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఇక్కడ ఆన్సర్ కేరళ అండి. నెక్స్ట్ డెస్టర్ సైక్లోన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహించారు? డెస్టర్ సైక్లోన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహించారు అంటే ఆన్సర్ ఇక్కడ భారత్ యుఏఈ అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశం మరియు భారత్ కలిసి డెస్టర్ సైక్లోన్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహించారు.
నెక్స్ట్ ఇటీవల పిఎస్ఎల్వి C-58 ప్రయోగం ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు? ఇటీవల పిఎస్ఎల్వి C-58 ప్రయోగం ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు అంటే ఆన్సర్ ఇక్కడ ఎక్స్పోశాట్ అండి, ఎక్స్పోశాట్. నెక్స్ట్ న్యూమోనియా నివారణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం షాన్స్ ప్రచారాన్ని ప్రారంభించింది? న్యూమోనియాని నిర్మూలించడం కోసం షాన్స్ అనే ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఇక్కడ ఆన్సర్ మణిపూర్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇటీవల వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ నిర్మించారు? వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు ఇటీవల కాలంలో అంటే ఆన్సర్ ఇక్కడ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు? ఇటీవల CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరంటే ఇక్కడ ఆన్సర్ నైనా సింగ్. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ఎంత ప్రమాద బీమాను కల్పించింది? గిగ్ వర్కర్లు అంటే ఇక్కడ ర్యాపిడో కానీ, హోలా కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, అమెజాన్లో పనిచేసినటువంటి వర్కర్ల కోసం ఒక బీమా సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి. సో ఎంతవరకు అంటే ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా మిస్టేక్లో వాళ్ళకి ఏమైనా జరిగిపోయినా కూడా వాళ్ళకి ఎంత ప్రమాద బీమా కల్పించిందంటే 5 లక్షల ప్రమాద బీమాని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ జాతీయ రైతుల దినోత్సవం డిసెంబర్ 23ని జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ 2023 రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి విజేత. 2023 రవీంద్రనాథ్ సాహిత్య బహుమతి విజేత ఎవరంటే ఇక్కడ ఆన్సర్ సుకృత పాల్ కుమార్. ఈమె ఒక ప్రముఖ కవయిత్రి. ఈమె రాసినటువంటి పుస్తకం వచ్చేసి స్టాల్ అండ్ పెప్పర్ సెలెక్టెడ్ పోయమ్స్ అనే పుస్తకానికి మనకి ఇక్కడ రవీంద్రనాథ్ సాహిత్య బహుమతి లభించడం జరిగింది సుకృత పాల్ కుమార్కి. నెక్స్ట్ ఇటీవల అమృత్ సాంకేతికతను అభివృద్ధి చేసిన IIT. ఇటీవల అమృత్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసిన IIT ఏదంటే ఇక్కడ IIT మద్రాస్. నెక్స్ట్ మౌంట్ ఎత్నా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? మౌంట్ ఎత్నా అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు అంటే ఇక్కడ ఇటలీ. నెక్స్ట్ అండి ఇటీవల భారత్తో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దేశం. ఇటీవల భారతదేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దేశం ఆన్సర్ ఇక్కడ మాల్దీవుల దేశం. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో. ప్రతి సండే కూడా ఈవినింగ్ 7 వరకు మీకు కరెంట్ అఫైర్స్ వచ్చే విధంగా వీడియోస్ అనేది ప్లాన్ చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.